హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనకి కంపెనీ ఖాతాలు రావాలంటే 8 చిట్టా పద్దులు ముఖ్యంగా కావాలి. ఆ 8 పద్దులు ఏంటంటే నేను ఇప్పుడు 8 పద్దులు ఏ విధంగా ఈజీగా నేర్చుకోవాలో నేను చెప్తున్నాను. వాటా విలువ 4 భాగాలుగా పిలుస్తాం. ఇది తెలుసు మీకు. వాటా దరఖాస్తు, వాటా కేటాయింపు, వాటా మొదటి పిలుపు, వాటా తుది పిలుపు. ఇక్కడ ఈక్విటీ అయితే ఈక్విటీ వాటా అని రాస్తారు, అధికపు వాటా అయితే అధిక వాటా అని రాస్తారు. రెండింటికి ఒకటే పద్దులు వస్తాయి. పైన నగదు రాశానండి పింక్ కలర్లో. ఫస్ట్ 4 పద్దులు ఏంటంటే నగదు ఖాతా డేటార్టు, వాటా దరఖాస్తు, నగదు ఖాతా డేటార్టు, వాటా కేటాయింపు, నగదు ఖాతా డేటార్టు, వాటా మొదటి పిలుపు ఖాతా, నగదు ఖాతా డేటార్టు, వాటా తుది పిలుపు ఖాతా. ఎన్ని పద్దులు వచ్చాయి? 4 పద్దులు వచ్చాయి. నగదు ఖాతా డేటార్, వాటా దరఖాస్తు ఖాతా, నగదు ఖాతా డేటార్, వాటా కేటాయింపు ఖాతా, నగదు ఖాతా డేటార్, వాటా మొదటి పిలుపు ఖాతా, నగదు ఖాతా డేటార్టు, వాటా తుది పిలుపు ఖాతా. ఈ 4 పద్దులు. ఇంకో 4 పద్దులు ఏంటి? ఇవి డెబిట్లు, ఇది క్రెడిట్ చేయండి. ఇది డెబిట్ చేసాం, ఇవన్నీ క్రెడిట్ చేసాం, ఇవన్నీ డెబిట్ చేసి ఇది మూలధనం క్రెడిట్ చేయండి, సరిపోతుంది. వాటా దరఖాస్తు ఖాతా డేటార్టు, వాటా మూలధనం ఖాతా, వాటా కేటాయింపు ఖాతా డేటార్టు, వాటా మూలధనం ఖాతా, వాటా మొదటి పిలుపు ఖాతా డేటార్టు, వాటా మూలధనం ఖాతా, వాటా తుది పిలుపు ఖాతా డేటార్టు, వాటా మూలధనం ఖాతా. ఈ 4 ఉంచి నగదు డెబిట్ చేసి 4 పలికితేనేమో 4 పద్దులు, ఈ 4 తోటి మూలధనం క్రెడిట్ చేస్తేనేమో 4 పద్దులు, 8 పద్దులు వస్తాయి. ఇప్పుడు ఏ క్రమంలో రాయాలి, ఏ ఆర్డర్లో రాయాలో చూడండి. ఫస్ట్ పద్దు ఏంటి? నగదు ఖాతా డేటార్టు, వాటా దరఖాస్తు ఖాతా, దరఖాస్తు వచ్చినందున. రెండో పద్దు ఏంటి? వాటా దరఖాస్తు ఖాతా డేటార్టు, వాటా మూలధనం ఖాతా. మూడో పద్దు ఏంటి? వాటా కేటాయింపు ఖాతా డేటార్టు, వాటా మూలధనం ఖాతా, కేటాయింపు సొమ్ము రావాల్సినందున. నాలుగో పద్దు నగదు ఖాతా డేటార్టు, వాటా కేటాయింపు ఖాతా. ఐదో పద్దు వాటా మొదటి పిలుపు ఖాతా డేటార్ టు, వాటా మూలధనం ఖాతా, మొదటి పిలుపు సొమ్ము రావాల్సినందున. ఆరో పద్దు నగదు ఖాతా డేటార్ టు, వాటా మొదటి పిలుపు ఖాతా, మొదటి పిలుపు సొమ్ము వచ్చినందున. ఏడో పద్దు వాటా తుది పిలుపు ఖాతా డేటార్ టు, వాటా మూలధనం ఖాతా, తుది పిలుపు సొమ్ము రావాల్సినందున. నగదు ఖాతా డేటార్ టు, వాటా తుది పిలుపు ఖాతా, తుది పిలుపు సొమ్ము వచ్చినందున. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఈజీగా మీరు గుర్తుపెట్టుకోండి. నగదు పైన రాయండి, వాటా మూలధనం కింద అనుకోండి. ఇలా చూసుకోండి, ఒక మనసులో కళ్ళు మూసుకుంటే ఈ టేబుల్ కనపడాలన్నమాట. ఈ పిక్చర్ మీకు కనపడాలి. నగదు పైన రాస్తారు, మూలధనం కింద రాస్తారు. మధ్యలో లెక్కలు వాడు ఇచ్చేస్తాడు, దరఖాస్తు ఎంత, కేటాయింపు ఎంత, మొదటి పిలుపు ఎంత, తుది పిలుపు ఎంత అని. అప్పుడు నగదు దరఖాస్తు, నగదు ఖాతా డేటార్టు, వాటా దరఖాస్తు ఖాతా, నగదు ఖాతా డేటార్టు, కేటాయింపు ఖాతా, నగదు ఖాతా డేటార్టు, వాటా మొదటి పిలుపు ఖాతా, నగదు ఖాతా డేటార్టు, వాటా తుది పిలుపు ఖాతా అని రాస్తారు. 4 పద్దులు వచ్చేసాయి. ఇప్పుడు ఈ 4 డెబిట్ చేసి దీనికి క్రెడిట్ చేస్తారు. వాటా దరఖాస్తు ఖాతా డేటార్టు, వాటా మూలధనం ఖాతా, వాటా కేటాయింపు ఖాతా డేటార్టు, వాటా మూలధనం ఖాతా, వాటా మొదటి పిలుపు ఖాతా డేటార్టు, వాటా మూలధనం ఖాతా, తుది పిలుపు ఖాతా డేటార్టు, మూలధనం ఖాతా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియోస్. చాలా ఈజీగా ఈ పద్దులు వచ్చినట్లయితే మీరు ఈజీగా చేసేయచ్చు అనమాట అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.